డిష్ అవుట్ చేసేసుకోవడమే. డిష్ అవుట్ చేసేసుకుంటున్నాం. కమ్మని ఎండి నెత్తళ్ళు దోసకాయ కూర అండి. ఎంత రుచిగా ఉంటుందంటే చాలా రుచిగా ఉంటుంది. తిన్నారంటే అసలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. హాయ్, హలో, నమస్తే. ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎండలు చాలా తీవ్రత ఎక్కువగా ఉంటుంది కదండి. ముందు ముందు కూడా చాలా ఎండ ఎక్కువ ఉంటుందంట. ఎక్కడికి వెళ్ళినా వాటర్ క్యారీ చేయండి. ప్రాపర్గా వాటర్ తీసుకోండి 4 లీటర్లు. ఎందుకంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చక్కగా ఉంటుంది, కూల్గాను. అలాగే ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు త్వరగా పని చూసుకొని వచ్చేస్తా ఉండండి. చల్లని ప్రదేశంలోనే మాత్రమే ఉండడానికి ట్రై చేయండి. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు నిషా అంటారా? మరి చెప్పాలి కదండి. ఫ్యామిలీ అన్నప్పుడు మనం అన్నీ చెప్పుకోవాలి కదా. వంట వారిపే కాదు కదా, అన్నీ చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను. సరేనండి, వంటలోకి వెళ్ళిపోదాం. ఏవేవో చెప్పాలనుకుంటారు, మనకు సమయం కుదరదు కాబట్టి. అందుకనే ఈరోజైతే నేను కమ్మని ఎండు నెత్తళ్ళు, పాల నెత్తళ్ళండి. చిన్నగా ఉన్న చాలా టేస్టీగా ఉంటుంది. పాల నెత్తళ్ళు దోసకాయ సూపర్గా ఉంటుందన్నమాట కూర. మరి చేసేసుకుందామా? వచ్చేసేయండి, మన కిచెన్లోకి చూపించేస్తాను. ఎండు నెత్తళ్ళు దోసకాయ కర్రీ చేసుకోవడానికి ఇదిగోనండి ఎండు నెత్తళ్ళు కొన్ని తీసుకున్నాను. ఇవి వేడి నీటిలో ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకొని శుభ్రం చేసుకొని దీని మీద ఉన్న పులుసు పొట్టు అన్నీ ఉంటాయి కదండి, నీట్గా లోపల ఉన్నాయన్నీ క్లీన్ చేసుకున్నాం. అలాగే దోసకాయ 750 గ్రాములండి. దోసకాయని ఇప్పుడు కట్ చేసేసుకుందాం. దోసకాయని మనం ఎలాగ మొక్కలు కోసేసుకున్నామండి. మొక్కలు కోసుకున్నప్పుడు ఒకసారి చేదు చూసుకోండి. దోసకాయ చేదుగా ఉంటుంది కదా, చేదు లేని తీసుకొని ఇలా మొక్కలు కోసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు నెత్తలను మనం ఆయిల్లో వేసేసుకుందాం. ఇలా ఆయిల్లో వేసుకున్న వెంటనే ఎండు నెత్తలను కలిపేయకూడదండి, అంటుకుపోయి రాదనమాట. ఒక్క 2 సెకండ్స్ ఆగాక కదుపుదాం. ఇలా చూడండి, ఇప్పుడు నెత్తల్లో కొంచెం కలర్ మారుతున్నాయి కదా, ఇప్పుడు ఈజీగా వచ్చేస్తాయండి అంటుకోకుండాను. చక్కగా ఇలా కలిపేసుకుందాం. మనం మంచి కలర్ వచ్చే వరకు కూడా కలుపుకుందాం. ఇలా నెత్తళ్ళు మనం బాగా వేయించేసుకున్నామండి. ఇగో ఈ రంగు రాగానే మనం ఇలా తీసేసుకుందాం. మొత్తం అన్నీ ఇలా తీసేసుకుందాం. నెత్తళ్ళని ఇలా తీసేసుకున్నామండి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నామండి. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలని ఇప్పుడు ఇలా నూనెలో వేసేసుకుందాం. వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కల్ని కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయండి, మంచి కలర్ వచ్చినాయి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని మనం ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసుకుని కలుపుకుందామండి దోసకాయ ముక్కల్ని. ఇలా దోసకాయ ముక్కల్ని 2 నిమిషాల నుంచి మనం ఇలా మగ్గ పెట్టుకుంటున్నామండి, మూత పెట్టుకోకుండాను. ఇప్పుడు పసుపు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కారం 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే కళ్ళుప్పు 1 స్పూన్ వేసుకుందాం. మళ్ళీ కావాలితే వేసుకుందాం. వేసుకుని చక్కగా కలిపేసుకుందామండి. ఇలా మొత్తం అంతా కూరకి పట్టేటట్టు. ఇందులో 3 కరివేపాకు రెమ్మలు తీసుకొని శుభ్రం చేసి వేసేసుకుందాం. అలాగే 2 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకొని మనం మళ్ళొకసారి చక్కగా కలిపేసుకుందామండి. ఇలాగా కలుపుకొని ఒక్క 5 నిమిషాలు మగ్గ పెట్టుకుందాం. అలా 5 నిమిషాల నుంచి మనం కూర ఇలా మనం మగ్గ పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు మనం కూర ఇదిగో చక్కగా మగ్గింది. ఇప్పుడు మనం ఇందులో 1 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోక్కర్లేదు, ఎందుకంటే టమాటాలలో కూడా నీరు వస్తుంది కదా, దోసకాయలో కూడా నీరు వస్తుంది కాబట్టి 1 గ్లాస్ వేసుకొని సరిపోతుంది. వాటర్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు నెత్తళ్ళు మనం ఇందులో వేసేసుకొని ఇలా ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం
ఒక్క 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కూరని మగ్గనిచ్చేద్దామండి. చూద్దామండి, కూర 10 నిమిషాల నుంచి ఉడుకుతుంది, ఉడికించుకుంటున్నాం. అదిగో దగ్గరికి అయిపోయింది. ఒకసారి కూరని మనం ఇలా కలిపేసుకుందాం. దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇలా వేసేసుకుని ఒక్క నిమిషం ఆగాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. కమ్మని ఎండు నెత్తళ్ళు దోసకాయ కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసేసుకుంటున్నాం. కమ్మని ఎండు నెత్తళ్ళు దోసకాయ కూర అండి. ఎంత రుచిగా ఉంటుందంటే చాలా రుచిగా ఉంటుంది. తిన్నారంటే అసలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. అయిపోయిందండి. ఇగో డిష్ అవుట్ చేసుకున్న ఎండు నెత్తళ్ళు దోసకాయ కూర పైనుంచి మనం కొంచెం కొత్తిమీర ఇలా జల్లుకుంటే టేస్టీ ఎండు నెత్తళ్ళు దోసకాయ కూర రెడీ. ఎండు నెత్తళ్ళు దోసకాయ కర్రీ కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లగా మరి కారంగా చాలా రుచిగా ఉంటుంది అనమాట. మరి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ని టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి వేడిగా రైస్ చేసుకుని తినేస్తాను. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరంతవరకు బాయ్ ఫ్రెండ్స్.